विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यदा निद्रयां यत्साक्षात् कुरुते प्रबोधसमये सात्वानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाकुरो जगदिदं प्राणिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्वपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्वैव स्फुरणं सदात्मकमसत्कल्पार्धकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाभोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीगुरुदक्षिणामूर्तये नानाचित्रघटोररधिस्थिता महादीपं प्रभाभास्वरं ज्ञानं यस्युतचक्षुरादिकरणाद्वारा बहिष्पन्दते जानामीति तमेव भान्तमनुभान्ते तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तेहं प्राणमपेन्द्रियाण्यपि चलं बुद्धिं च शून्यं विदुः श्रीबालान्दजडोपमास्यहमिति भ्रान्ता वृषं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंचारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्द्रसदृशो माया समाश्चादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूतयो शुक्तुमान् प्रागत्सात् स्वमिति प्रबोधये समये यः प्रत्याभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिश्य जागृतादिषु तदा सर्वास्तवस्थास्वपि व्यावृत्तासनवर्तमानमहिमित्यं तः स्फुरन्तं सदः स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रयो भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तदैव पितृपुत्र्यात्मना भेदतः स्वप्ने जागृति वा एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांशनलो नीलो महान्नदो हिमांशुः पुमान् इत्याभ्याति चराचरात्मकमिदं यस्यैवमुत्याष्टकम् नान्यत् किञ्चिन विद्यते विमृशतां यस्मात् परस्मादिवोः तस्मै श्री
గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మాత్వమితి స్ఫుటీకృతామిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్తరద సమన సంకీర్తనాత్ న చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీర్ఘరత్వం సహితః సిద్ధ్యే తత్పరిణరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకుంటే చాలంట. ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి భయంకరమైన బాధలైనా, ఎన్ని జన్మల పాపాలైనా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రాబోయే కష్టాలను కూడా పోగొట్టే అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఈ దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటే దక్షిణాభిముఖంగా ఉన్నవాడు, అంటే ఆ పరమశివుని యొక్క దక్షిణ మొహమే ఈ దక్షిణామూర్తి. మరొక విధంగా దక్షిణము అంటే సమర్థత, దక్షత అనే అర్థము కూడా ఉంది. సర్వసమర్థత, అత్యున్నత దక్షత కలవాడు ఆ గురు దక్షిణామూర్తి. మరొక అర్థం చెప్పాలంటే ఏ దయ వలన దుఃఖం పూర్తిగా తొలగిపోతుందో ఆ దయను దాక్షిణ్యము అంటారు. అటువంటి గొప్ప దాక్షిణ్య శక్తి గలవాడు ఆ దక్షిణామూర్తి. ఇంద్రియాలను జయించినవాడు, పరమశాంతమూర్తి, కారుణ్య స్వరూపుడు, అపార జ్ఞానం మేధస్సుకు ఆయనే నిలువెత్తు రూపం. ఆయన సర్వోన్నత గురువు, సర్వమునకు గురువు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించడానికి ఇంకా మోక్ష సాధనకు ఈ మానవ జన్మ చాలా అనువైనది. అటువంటి మానవుల జీవితాల్లోని దుఃఖాలను, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక దైవం ఆ గురు దక్షిణామూర్తి, ఆది గురువు. అందుకే ఎవరికైనా ఎటువంటి గురువు లభించకపోతే ఆ దక్షిణామూర్తిని గురువుగా భావించాలి. ఆయన ఆశీర్వాదంతో మనం అన్ని విజయాలను సాధించగలుగుతాం, అన్ని విజయాలను పొందుతాం. దక్షిణామూర్తి రూపంలోని మరొక విశిష్టత ఏంటంటే ఆ శివశక్తుల ఏకీకృత స్వరూపమే ఈ దక్షిణామూర్తి. మనం ఆయన స్వరూపాన్ని గమనిస్తే కుడి చెవికి పురుషుల అలంకారమైన మకర కుండలం, ఎడమ చెవికి స్త్రీల అలంకారమైన తాటంకం ఉంటాయి. అంటే ఆ అమ్మవారు, అయ్యవారు ఇరువురి అద్భుత శక్తి రూపం ఆ దక్షిణామూర్తి స్వరూపం. అందుకే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని దక్షిణామూర్తి స్వరూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని అంటూ వశిన్యాది వాగ్దేవతలు కీర్తించడం జరిగింది. మర్రి చెట్టు కింద కూర్చొని కేవలం మౌనంతోనే శిష్యులకు జ్ఞానాన్ని అందించే ఏకైక మూర్తి దక్షిణామూర్తి. ఇందులో ఏది కూడా నా సొంతగా చెప్పింది లేదు. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు, పాడిన శ్లోకాలు నా మాటల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక్కొక్క లైను పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వినడానికి చాలా సులువుగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి పూజలు చేయకపోయినా కూడా దక్షిణామూర్తి స్వరూపం రోజుకి 10 నిమిషాలు చూసినా కూడా అంత మంచిదంట.